హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ వ్లాగ్స్. ఇప్పుడు థంబ్నెయిల్లో సూచించినట్లుగా మీ యొక్క ఫోన్ పోయినట్లయితే మీరే బ్లాక్ చేయవచ్చు అన్న విషయం తెలియజేస్తూ సైబర్ నేరాలకు సంబంధించిన కొన్ని పరిష్కారాలని సూచించడం జరుగుతుంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు గ్రామీణంలోకి చొచ్చుకొచ్చి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. మోసగాళ్ల లింకుల ద్వారా మాల్వేర్లు పంపించడం, బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్ చేయటం, ఓటీపీలు తెలుసుకోవడం లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికీ మూలం సెల్ ఫోన్లు, సిమ్ కార్డులే. సైబర్ నేరాల నియంత్రణకి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో సంచార్ సాథీ పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా https://sancharsaathi.gov.in పోర్టల్లోకి వెళ్ళి సెల్ ఫోన్లు, సిమ్ కార్డులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతోపాటు సైబర్ నేరాల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మెలకువలను తెలుసుకునే వీలు కల్పించారు. సైబర్ నేరస్తులు కాల్స్, SMS, వాట్సాప్ల ద్వారా మోసం చేసేందుకు యత్నిస్తారని గుర్తిస్తే చక్షులో ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకు ఖాతా, పేమెంట్, వాలెట్, సిమ్, గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, కేవైసీ అప్డేట్, ఎక్స్పైరీ, డీయాక్టివేషన్, ఇంపర్సనేషన్ అంటే ప్రభుత్వ అధికారుల ముసుగులో మోసానికి పాల్పడడం, సెక్స్టార్షన్ తదితర మోసాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఫిర్యాదులో పేర్కొనవచ్చు. నెక్స్ట్, నో యువర్ మొబైల్ KYM. తక్కువ ధరకు వస్తుందని సెకండ్ హ్యాండ్ మొబైల్ కొని అమాయకులు చిక్కులు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ కొనే ముందు దాని పూర్వాపరాల గురించి తెలుసుకునేలా నో యువర్ మొబైల్ KYM ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా ఫోన్ వ్యాలిడిటీని దాని IMEI నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్లో #06# డైల్ చేయడం ద్వారా IMEI నెంబర్ వస్తుంది. దాన్ని పోర్టల్లో నమోదు చేయాలి. ఆ ఫోను బ్లాక్ లిస్టెడ్, డూప్లికేట్, ఆల్రెడీ న్యూస్ అని కనుక వస్తే కొనకుండా ఉండటం మంచిది. నో యువర్ మొబైల్ కనెక్షన్ ఇన్ టాప్ క్యాప్. సైబర్ నేరగాళ్లు ఇతరుల పేర్లపై ఉన్న సిమ్ కార్డులను వినియోగించి మోసాలకు పాల్పడడం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఇతరుల ధృవీకరణ పత్రాలను సేకరించి వాటి ఆధారంగా సిమ్ కార్డులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ టాప్ క్యాప్ ఫీచర్ని DOT తెరపైకి తెచ్చింది. ఎవరైనా ఓ వ్యక్తి తనకు తెలియకుండానే తన పేరుపై ఇతరులు సిమ్ కార్డు వినియోగిస్తున్నారా అని తెలుసుకునే సదుపాయం ఇందులో ఉంది. మొబైల్ నంబర్ను నిక్షిప్తం చేస్తే వెంటనే OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి లాగిన్ అయితే మొత్తం ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయి అని తెలుస్తుంది. తెలియని ఉంటే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి 65,23,541 రిక్వెస్టులు రాగా 55,57,507 పరిష్కరించారు. నెక్స్ట్, CEIR. ఫోన్లు పోయినా లేక అపహరణకు గురైనప్పుడు వెంటనే దాన్ని బ్లాక్ చేసి పనిచేయకుండా చేసే సదుపాయం అందుబాటులో ఉంది. తిరిగి దొరికిన తర్వాత అన్బ్లాక్ చేసి పనిచేసేలా చేసుకోవచ్చు. దీనికోసమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR ఆప్షన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు IMEI ఇతర వివరాలు ఇచ్చి ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. దేశవ్యాప్తంగా బాధితులు పోగొట్టుకున్న 15,43,666 ఫోన్లను ఇప్పటి వరకు బ్లాక్ చేశారు. వాటిలో 8,47,140 తిరిగి బాధితులకు అప్పగించగలిగారు. వీటిల్లో ఒక తెలంగాణలోనే 26,833 ఫోన్లు రికవరీ చేయగలిగారు. రిక్విన్. విదేశాల నుంచి ఫోన్లు చేసి సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి నేరస్తులు విదేశాల నుంచి ఫోన్ చేస్తున్న నంబర్ మాత్రం భారత్ కోడ్తోనే ఉంటుంది. నేరస్తులు మాట్లాడే భాషను బట్టి విదేశీయులని బాధితులు సులభంగా గుర్తుపడుతున్నారు. అలాంటి కాల్స్ గురించి రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్, దాన్ని రిక్విన్ అంటారు, ఫీచర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఈ నెంబర్లపై DOT నిఘా ఉంచుతుంది. ఇది ఫోన్కి సంబంధించిన వివిధ విషయాలు, రికవరీకి సంబంధించినవి, బ్లాక్ చేసుకోవడానికి సంబంధించి. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అనేక ఉపయుక్తమైన విషయాలు మీకు అందుతాయి.
ధన్యవాదాలు. మీ నాగేంద్ర వేపూరి.